అవుతుంది లైవ్ అన్నది. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు.
ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ చేశారు. ముందుగా ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. ఇక్కడ 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. 15 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. అక్కడ విమానాశ్రయం ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే 460 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో విశాఖలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ సెమీకండక్టర్ ప్లాంట్లో ఏడాదికి 9,60,00,000 సెమీకండక్టర్ చిప్లు తయారు కానున్నాయి. 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు ఐవీ పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం సోలార్ విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. ఇందులో ఒక ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు 3,550 కోట్లు, మరో ప్రాజెక్టుకు 820 కోట్లు ఖర్చు చేశారు. 1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ రహదారి ప్రాజెక్టులతో విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. విశాఖ, హైదరాబాద్ ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం విజువల్స్. ఎయిర్పోర్టులో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. ముందుగా ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు ప్రధాని. ఇక్కడ 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. 15 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. అక్కడే విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ జరుగుతుంది.